వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ మనం అమలాపురం లొకేషన్ లో ఉన్నాము. మామిడికుదురు లొకేషన్ ఇక్కడ నియర్ బై మామిడికుదురు విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ అమలాపురంకి చాలా నియర్ బై ఉంటుంది, 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడికి. సో ఇక్కడ ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేశాము. సార్ వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాళ్ళ ద్వారా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు కృష్ణ అండి. ఓకే, ఎలా ఆర్డర్ ఐడియా వచ్చింది సార్? నేను యూట్యూబ్ లో చూసానండి మీది. ఓకే, చూసినప్పుడు మీతో కాంటాక్ట్ అయ్యింది కదా. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి బాగుంది అని చెప్పేసి మాకు ఐడియా వచ్చింది. ఓకే, మీతో కాంటాక్ట్ మరి బాగా మాట్లాడారు మీరు, అందుకే రప్పించాము. ఇన్స్టాల్ చేశారు, చాలా ఫాస్ట్ గా మీరు ఇన్స్టాల్ చేశారు మాకు. థ్యాంక్ యూ సార్. అన్న వెంటనే రెస్పాండ్ అయ్యారు మీరు. దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇంకా తెలియదు, కానీ మీరు ఇన్స్టాల్ చేసిన మాత్రం మనం చాలా బాగా చేశారు. చాలా బాగా నచ్చింది మాకు మీదైతే. మీ యొక్క ఇది సార్ ఏరియా ఏమంటారు సార్? ఇక్కడికి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెద్దపట్నం విలేజ్. ఇది మామిడికుదురు లొకేషన్ లో పెద్దపట్నం విలేజ్. ఇది మాకు వాటర్ లో అయితే హార్డ్నెస్ ఉంది, ఐరన్ కాల్షియం అంతా ఎక్కువ ఉందని చెప్పేసి మేము కాంటాక్ట్ అయ్యాము. దాన్ని బాగా ప్యూరిఫై అవుతుందని చెప్పి చెప్పడం వల్ల మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. వేసుకునే వాళ్ళ దగ్గర బాగుందని చెప్పడం వల్ల మేము వేయించుకున్నాము. మా ఫీడ్బ్యాక్. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే బోర్ వాటర్ లో స్కేల్ కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంది అనే సిచ్యువేషన్ లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు బోర్ వాటర్ నుండి కాల్షియం మెగ్నీషియం తగ్గుతుంది. ఈ శుద్ధ అనేది తాగడం వల్ల మీ పైప్ లైన్లు జామ్ అవ్వు. శుద్ధ వల్ల మీ పైప్ లైన్లు జామ్ అవడమే కాకుండా స్కిన్ డ్యామేజ్ అవుతుంది, జుట్టు ఊడిపోతుంది, అండ్ దాంతోపాటు మీ బట్టలు షేడ్ అవుతాయి. మీ కన్స్ట్రక్షన్ లో ప్రతి చోట జామ్ అవుతూ ఉంటే ఆ కన్స్ట్రక్షన్ మొత్తం పాడవుతుంది. సో లక్షలు పోసి కన్స్ట్రక్షన్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకోండి. సో ప్రతి బోర్ ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అన్ని చోట్లలో కాల్షియం మెగ్నీషియం ఎక్కువగానే ఉంది. సో ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ పెట్టుకుంటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండయి. దీంతో పాటు వాటర్ మీరు ఏదో కెమికల్ వాడుతున్నారో అది లేదు. దీంట్లో ఒక టైటానియం ఎలక్ట్రోడ్ ద్వారా మేము ఈ సాఫ్ట్వేర్ అనేది చేస్తున్నాము. మీకు ఎవరికైనా సరే సరౌండింగ్స్ ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో, స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ఇక్కడైతే మనం ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాయి. మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, వెళ్ళి చూడాలనుకున్నా మేము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా సరే మా తేజ ఎకో సొల్యూషన్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ, నమస్తే. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ ఏతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 seconds అనేది టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల, అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్వేర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలాసెస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో, మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, శుద్ధ ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుబడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్వేర్ పెట్టొచ్చండి. దీన్ని ఏంటంటే మెయిన్లీ మీ యొక్క బోర్ వాటర్ నుండి శుద్ధని, కాల్షియం మెగ్నీషియం యొక్క అయాన్స్ని కణాలని బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఆ శుద్ధ అనేది మీకు పైప్ లైన్లో ఎక్కడ జామ్ అవ్వకుండా అది పట్టుకునే తత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ వాటర్ మీరు ఫ్రెష్గా ట్యాంక్లోకి ఎక్కించుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్లో మనం వాడచ్చు దీన్ని. ఎలా అంటే మీకు ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, కొన్ని సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్ చేసే వాటర్ దగ్గర ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అంటే ఆ వాటర్ని మీరు కన్స్ట్రక్షన్ వాడుకోలేరండి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్వేర్ చాలా బెస్ట్గా మీకు వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతుందో దీంట్లో మనము స్పెషల్లీ టైటానియం ఎలక్ట్రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా చాంబర్ ఉంటుంది, దీని లోపల మనం టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై మనం